సో మూవీ ఇప్పుడు చూడడం జరిగిందండి. సో ఏదైతే మనం ఆఫ్టర్ సలార్ ఏదైతే మనకి ఎక్స్పెక్టేషన్ ఉంటుందో ప్రభాస్ ఫిలిం నుంచి ఎగ్జాక్ట్ గా దానికి వర్త్, మన ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో పెట్టుకుని పోవచ్చండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా మూవీ అనేది టికెట్ వర్త్ మనకి. సో ప్రభాస్ యాక్టింగ్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కావచ్చు, లేదంటే మనకి దీపికా పడుకొని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ క్యామియో రోల్, ఇవన్నీ ఏదైనా కానీ సో ఎక్సలెంట్ గా లింక్ చేశారు. ఎక్కడ మనకి అంత ల్యాగ్ అనిపించదు. స్టోరీ కూడా చాలా కొత్తగా, అంటే మహాభారతం లాంటి కొత్త కొత్త ఎపిక్స్, గ్రేట్ ఎపిక్స్ ఏవైతే ఉంటాయో మనకి, అటువంటి ఎపిక్స్ తో కూడా ఇలా కొత్తగా తీయొచ్చు అని ప్రూవ్ చేసిన ఏకైక డైరెక్టర్. సో ఫ్యూచర్ లో మనం హాలీవుడ్ లెవెల్స్ లో ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే హాలీవుడ్ కూడా మేమేం తక్కువ కాదు అని హాలీవుడ్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. అండ్ ఇంటర్వెల్ కావచ్చు, లేకపోతే క్లైమాక్స్ కావచ్చు, ట్విస్టులు కావచ్చు, సో ఎంటైర్లీ మనం ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది. సో ప్రభాస్ యాక్టింగ్ పిక్స్. బుజ్జి అనేది యాక్చువల్గా ఇప్పుడు ఎందాక మనకున్న వెహికల్ ఏదైతే ఉందో, సో లైక్ ఆల్మోస్ట్ 7 crores 10 crores పెట్టి కట్టారు దాన్ని, చేశారు. సో ఏదైతే దాని రోల్ ఉంటుందో ప్రభాస్ ఒక మేజర్ వెహికల్ లాగా ఉంటుంది కాబట్టి మనకి, సో దాని యూసేజ్ అపీరియన్స్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది ఫిలిం లో. సో సినిమా కూడా ఇట్లానే ఉంటది ఇంచుమించు కదా, ఒక దానికి దీనికి తేడా ఏంటంటే జస్ట్ అది మనకి రామాయణం వరకే జస్ట్ లింక్ పెడతారు కదండి. ఇక్కడ ఏంటంటే మహాభారతం అంటే ఇట్స్ గ్రేటర్ దెన్ లైక్, అంటే వాస్ట్ కదా. లైక్ రామాయణం అనేది లైక్ చిన్న స్కోప్ లో వాళ్ళు చూపించారు హనుమాన్లో, బట్ ఇదేంటంటే మహాభారతంలో మనకి ఎన్నైతే అవతారాలు విష్ణుమూర్తి, సో దాంతో కలికి అవతారంతో లింక్ పెట్టారు కాబట్టి సో చాలా వ్యాస్ట్ స్కేల్ ఉంది. సో అన్డౌటెడ్లీ ఫైట్ సీన్ ఉంటుంది. సో ఎక్సలెంట్ గా చాలా కుదిరింది అనమాట. ఎందుకంటే ఇద్దరు చాలా లెజెండ్స్, ఒక ఆయనేమో బాలీవుడ్ లెజెండ్, ఒక ఆయనేమో టాలీవుడ్ లెజెండ్. సో ఇద్దరు లెజెండ్స్ మధ్యలో అలా ఫేస్ ఆఫ్ చూస్తుంటే చాలా లైఫ్ ఇష్టం, నో డౌట్. అంటే ఇంకా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా, బట్ చాలా చూడడానికి చాలా, ఎవరు గెలుస్తారు ఏంటి అన్న ఒక యాంగ్జైటీతో ఉంటాం కాబట్టి చాలా బాగుంది. దీపికా పడుకొని కూడా చాలా మంచి రోల్ ఇచ్చారు, చాలా మంచి స్కోప్ ఇచ్చారు. చెప్పాలంటే ప్రభాస్ తర్వాత మనకు వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఎవరైతే ఉంది అంటే దీపికా పడుకొని. సో అంత మెయిన్ రోల్ ఇచ్చారు, ఇంపార్టెన్స్. తను కూడా ఆబ్వియస్లీ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెస్. కమల్ హాసన్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన ఇప్పుడు ఆ ప్రస్తావన వస్తే బెస్ట్ యాక్ట్రెస్ లో ఫస్ట్ ఆయనే వస్తారు. ఆయన ఏలేని గెటప్స్ లేవు, ఇప్పటివరకు మనం చూడింది లేదు. ఈ సినిమాలో ఇప్పటివరకు ఆయన ఏలేని గెటప్ వేశారు. ప్లస్ థర్డ్ ఐ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో నేను ఏమి లైక్ స్పాయిలర్స్ చెప్దాం అనుకోవట్లేదు. సో ఎక్సలెంట్ రోల్ అయినది కూడా. లైక్ అంతే ఆల్ ఎరాస్ మిక్స్ అయితే మనకి, లైక్ డిఫరెంట్ ఎరాస్ తో మనకి డీల్ అవుతుంది మొత్తం మూవీ. లైక్ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, సాటిస్ఫాక్షన్ తో వచ్చాను. ఎందుకంటే మనం పెట్టిన టికెట్ ఖచ్చితంగా మనకు వర్త్ అయినప్పుడు మనం సాటిస్ఫాక్షన్ తో వస్తాం. సో నో డౌట్. యాక్చువల్ నేను అనుకున్నాను స్టార్టింగ్ లో లైక్ చాలా మంది ఏఆర్ రెహమాన్, అనిరుద్ధ్ లాంటి లెజెండ్స్ ఉన్నారు, కీరవాణి లాంటి వాళ్ళు, ఎందుకు సంతోష్ నారాయణ అంటే పెద్ద ఫిల్మ్ కి ఇచ్చారు అలా అనుకున్నాను. బట్ అతను రకరకాల కంట్రీస్ తో వెళ్ళి చాలా మందితో టైఅప్ అయ్యి చాలా డిఫరెంట్ మ్యూజిక్ హై స్కేల్ లో ఇచ్చారు. సో మ్యూజిక్ కూడా అంత డిసప్పాయింటింగ్ ఏం లేదు. ఎక్కడైతే మంచి బీజం రావాలి అక్కడ బాగానే వర్క్ చేశారని చెప్పొచ్చు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? 4.5/5. నేను కూడా భయ్యా సేమ్ ఇతను చెప్పినట్టుగానే మూవీ ఐడియా అయితే ఎక్స్ట్రాడినరీ. సో ఇలా ఇదేంటంటే మీకు ఎపిక్స్ ని ఇంకా ఫ్యూచరిస్టిక్ గా ఇలా మిక్స్ చేయడం అనేది ఇప్పటి వరకు అయితే మనం ఎవరూ ఊహించలేదు. ఇది ఒక హాలీవుడ్ లెవెల్ మూవీ భయ్య. మన కమల్ హాసన్, దీపికా పడుకొని ఒక్కొక్కరైతే ఎక్స్ట్రాడినరీ చేశారు. అది క్లైమాక్స్ ఫైట్ ఎక్స్ట్రాడినరీ భయ్య. 4.5 మూవీ, టోప్ మ్యూజిక్. కమల్ హాసన్ గారు ఏమనిపించింది మీరు ఫస్ట్ లో చూసి? అంటే ఇలాంటి రోల్ నేను పాత మూవీలు ఎక్కువ చూడలేదు. సో ఇలాంటి రోల్ చూడడం, ఇది ఐడియాలజీ అనేది అది అసలుకి ఎక్స్ట్రాడినరీ. ఆయన పర్ఫెక్ట్ ఫిట్. దాన్ని ఆయన మించి ఇంకెవరిని చూడాలో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఆయన ఎలా అంటే అచ్చు గుద్దినట్టుంది భయ్య, సేమ్ ఆయన పర్ఫెక్ట్. నేను స్పాయిలర్లు చెప్పాను భయ్య, నేను స్పాయిలర్లు చెప్పాను.